రంగారెడ్డి జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన జరిగింది. పోక్సో కేసు పెట్టి తనను జైలుకు పంపించారన్న కక్షతో ఓ దుర్మార్గుడు 6గురిని పొట్టన పెట్టుకున్నాడు. షాబాద్ మండల కేంద్రం దైవాలగూడలో రాజ్కుమార్ అనే వ్యక్తి అర్ధరాత్రి ఈ కిరాతకానికి పాల్పడ్డాడు. దేవాలగూడకు చెందిన పార్వతీ రాజ్కుమార్ అనే వ్యక్తి తనపై కేసు పెట్టిన బాలిక, ఆమె తల్లి, నాయనమ్మతో పాటు ఇంటి వద్దకు వచ్చి తన భార్య సరిత 2 పిల్లలను కూడా చంపేశాడు. తనను వేధిస్తున్నాడంటూ దేవాలగూడకు చెందిన ఓ బాలిక నిందితుడిపై ఫిర్యాదు చేయడంతో మే 16వ తేదీన పోక్సో కేసులో అతన్ని అరెస్టు చేశారు. బెయిల్పై బయటకు వచ్చిన అతను ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఫ్యూచర్ సిటీ సిపి తరుణ్ జోషి తెలిపిన వివరాల ప్రకారం నిన్న అర్ధరాత్రి సమయంలో బాలిక ఇంటి వద్దకు వెళ్ళిన అతను ముందుగా ఆమె తల్లి, నాయనమ్మను నరికి చంపేశాడు. ఆ తర్వాత బాలికను సమీపంలోని చెరువు వద్దకు తీసుకెళ్లి అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఆ తర్వాత కూడా అతని ఉన్మాదం చల్లారలేదు. ఇంటికి వచ్చి తన భార్య సరితతో పాటు 3 ఏళ్ళు 2 ఏళ్ల వయసున్న 2 చిన్నపిల్లలను కూడా చంపేశాడు. వీరందరినీ చంపిన తర్వాత తన తండ్రికి ఫోన్ చేసి తాను 6గురిని చంపేశానని, తాను కూడా చనిపోతున్నానని చెప్పాడు. వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. అతని కోసం 7 బృందాలు గాలింపు చేపట్టాయి. రాత్రి షాబాద్ మండల్లో లోకల్ షాబాద్ రూట్లో మరియు 6 కిలోమీటర్స్ దేవలగూడ నాగర్కుంట విలేజ్లో ఈ 2 ప్లేసెస్లో ముగ్గురు హత్య జరిగింది. ఈ ముద్దాయి పేరు పార్వతీ రాజ్కుమార్, 35 year old, ఫార్మర్ బై. ఇంతకుముందు అతని పైన మే రోజు పోక్సో కేసు బుక్ అయింది. ఒక అమ్మాయికి, మైనర్ గర్ల్కి అరెస్ట్ చేశారు, స్టాకింగ్ చేశారు. దాని గురించి సెక్షన్ ప్లస్ సెక్షన్ 78 సెక్షన్ 78 ENSలో కేసు బుక్ అయింది. ఆ కేసులో అతనికి ఇప్పుడు 2 నెలల నుంచి ఈ మనిషి వాళ్ళకి నేటివ్ విలేజ్ దేవులగూడ హ్యామ్లెట్ నాగర్కుంట విలేజ్లో ఉన్నారు. అక్కడ అతనికి భార్య మరియు 2 పిల్లలు, కొడుకు, అక్కడ ఫ్యామిలీ కలిపి అక్కడ ఉన్నారు. ఈ అమ్మాయికి ఫ్యామిలీ ఇక్కడ లోకల్ షాబాద్లో ఉన్నారు. ఈ అమ్మాయికి కూడా ఫాదర్ లేదు, ఓన్లీ మదర్ ప్లస్ అమ్మమ్మ ఉన్నారు. సో రాత్రి 11-12 మధ్యలో ఫస్ట్ ఇక్కడ షాబాద్ లోకల్లో వచ్చి ఇది 3 మనిషికి హత్య చేశారు. ఒక నైఫ్ యూజ్ చేసి ఫస్ట్ ఈ అమ్మాయికి మదర్కి చంపాడు. తర్వాత అది అమ్మమ్మ కూడా అది అప్పుడు స్లీప్లో ఉన్నారు, ఈ అమ్మాయికి కూడా చంపాడు. తర్వాత ఈ మైనర్ గర్ల్కి తీసుకొని అక్కడ నేటివ్ ప్లేస్ దేవలగూడకి అక్కడ తీసుకుపోయి అక్కడ ఒక వాటర్ బాడీ ఉంది, చెరువు ఉంది, అక్కడ ఈ అమ్మాయికి కూడా అక్కడ హత్య చేశాడు. తర్వాత ఈ చెరువు నుంచి అతనికి ఇల్లు హార్డ్లీ 200-250 మీటర్స్ ఉంది. అక్కడ పోయి ఓన్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, అన్నీ నిద్రలో ఉన్నారు. భార్య ప్లస్ అది 2 పిల్లలు, 1.5 year and 4 years 2 కొడుకు, వాళ్ళకి కూడా హత్య చేశారు. తండ్రికి ఫోన్ చేశారు, ఇట్లా నేను చేశాను, ఈ 6 మనిషికి హత్య చేశాను చెప్పారు. చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. చెప్పారు నేను కూడా వెళ్తున్నా, నేను కూడా సూసైడ్ చేస్తాను, బట్ దట్ ఈస్ నాట్ కన్ఫర్మ్. తర్వాత మాకు ఇది ఈ ముద్దాయికి పేరెంట్స్ వచ్చి షాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ మెంటల్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. అప్పటి నుంచి మేము ఇది వ్యక్తం చేస్తున్నాము. ఈ 6 మనిషి బాడీ ఆల్రెడీ మేము EME కోసం హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము. కంప్లైంట్ బుక్ అయింది. అండ్ ఇది అక్యూజ్డ్ పర్సన్, ఇది ముద్దాయి, ఇది ఇప్పుడు అబ్స్కాండింగ్లో ఉన్నారు. మా తరఫు నుంచి ఇది ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాము. వి విల్ సూన్ గెట్ హిమ్ అండ్ వి విల్ లొకేట్ హిమ్ అండ్ వి విల్ సెండ్ ఫర్ దట్. సార్ పోలీసులు సరే వివరించలేదు, నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తారు, ధర్నా కూడా చేస్తున్నారు. అవును. సో యాక్చువల్లీ ఇమీడియట్లీ కేస్ బుక్ అయిపోయిన తర్వాత అబ్స్కాండ్ అయినారు, విలేజ్లో లేదు. ఆల్మోస్ట్ 15 days ఇది 2 వారం ఇది విలేజ్లో లేదు. మేము ప్రయత్నం చేసాము అప్పుడు. తర్వాత అతను యాంటిసిపేటరీ బెయిల్కి ఫైల్ చేశారు. ఇది ఇంకా సెక్షన్ 11-12లో ఇది 7 years లోపల పనిష్మెంట్ ఉంది.
దాని కారణం మా కోర్టు కూడా దే గివెన్ యాంటిసిపేటరీ బెయిల్ విత్ పర్సనల్ రిలీజ్ చేస్తారు. అరవై 7 years పైన ఉంటే డెఫినెట్లీ కోర్టు విల్ ఎక్సెప్ట్ ద రిమాండ్.